నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలందరికీ ఇదొక పెద్ద శుభవార్తనే చెప్పాలి. సమగ్ర శిక్షా విభాగం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అంటే కేజీబీవీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. సరే, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, ఈ నంబర్ కరెక్టే. అక్షరాల 1095. రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని నాన్ టీచింగ్ పోస్టులను సమగ్ర శిక్షా విభాగం ప్రకటించింది. ఇవి నిజంగా చాలామంది మహిళలకు ఉపాధి కల్పించే ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఈ రిక్రూట్మెంట్లో ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే ఈ ఉద్యోగాలు కేవలం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళా అభ్యర్థులకు మాత్రమే. ఈ ఉద్యోగాల్లో కొన్ని చాలా మంచి ప్రయోజనాలున్నాయండి. అవేంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, అంతేకాదు అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. కేవలం 10వ తరగతి పాసైన వాళ్ల దగ్గర నుంచి డిగ్రీ చేసిన వాళ్ల వరకు అందరికీ అవకాశాలున్నాయి. అది మన సొంత ప్రాంతంలోనే. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. సరే, ఈ నోటిఫికేషన్ గురించి అంతా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ విషయాలను ఒకదాని తర్వాత ఒకటి చర్చిద్దాం. ముందుగా అసలీ జాబ్ ఆపర్చునిటీ ఏంటి, తరువాత కేజీవీవీ స్కూల్స్ అంటే ఏమిటి, ఏ పోస్టులున్నాయి, అర్హతలు, ఎలా అప్లై చేయాలి, చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ స్కూల్స్లోనే అయినా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారన్నది మనం గుర్తుంచుకోవాలి. దీనివల్ల స్థానికంగా ఉండే మహిళలకు ఒక మంచి స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అసలు ఈ ఉద్యోగాల ప్రాముఖ్యత ఏంటో మనకు తెలియాలంటే ముందుగా ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే కేజీపీవీల అసలు లక్ష్యమేంటో అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే కేజీబీవీ స్కూల్స్ అనేవి సమాజంలో వెనకబడిన వర్గాల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కట్టిన రెసిడెన్షియల్ పాఠశాలలు. ఇక్కడ చదువుతో పాటు ఉండటానికి వసతి కూడా కల్పిస్తారన్నమాట. కేజీవీవీల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. విద్యలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య, అలాగే వివిధ సామాజిక వర్గాల మధ్య ఉన్న తేడాలను తగ్గించటం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగానే అక్కడ చదువుకునే అమ్మాయిలకు పూర్తి సురక్షితమైన వాతావరణం ఇవ్వడం కోసం స్టాఫ్ మొత్తాన్ని కేవలం మహిళలనే నియమిస్తున్నారు. ఈ స్కూల్స్ ముఖ్యంగా ఎవరికోసమంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీలు, మైనారిటీలు, ఇంకా బీపీఎల్ కుటుంబాలకు చెందిన అమ్మాయిల కోసమే వీటిని ఏర్పాటు చేశారు. దీనిబట్టే ఈ సంస్థల సామాజిక ప్రాముఖ్యత ఏంటో మనకర్థమవుతుంది. ఓకే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం 10,095 ఖాళీల్లో ఏ పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ ఒక్కసారి చూస్తే ఎంత రకాల అవకాశాలున్నాయో అర్థమవుతుంది. అసిస్టెంట్ కుక్, హెడ్ కుక్, చౌకీదార్ లాంటి పోస్టులకైతే కనీస చదువు కూడా అవసరం లేదు. మరోవైపు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వార్డన్, పార్ట్ టైం టీచర్ లాంటి పోస్టులకు డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఒక ముఖ్యమైన విషయమేంటంటే దాదాపు 68% పోస్టులు సపోర్ట్ స్టాఫ్ కేటగిరీలోనే ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ మందికి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక అప్లై చేయడానికి కావాల్సిన ముఖ్యమైన అర్హతలేంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వయసు ఎంత ఉండాలో చూద్దాం. ఏజ్ లిమిట్ని జూలై 1, 2025 నాటికి లెక్కించాలి. జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్లు 50 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఇతర ముఖ్యమైన రూల్స్. అప్లై చేసేవాళ్లు తప్పనిసరిగా మహిళలు అయ్యుండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. దివ్యాంగులకు ఏజ్ రిలాక్సేషన్ ఇంకాస్త ఎక్కువగా 52 ఏళ్ల వరకు ఉంది. లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఆధార్ కార్డ్ వివరాల బట్టే నిర్ణయిస్తారు. రైట్, ఇప్పుడు అందరూ ఎదురుచూసే సెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. డెడ్లైన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, కాబట్టి ప్రతి స్టెప్ని జాగ్రత్తగా వినండి. ఈ తేదీలు చాలా ముఖ్యం. చూడండి, జనవరి 3 నుంచి 11వ తేదీలోపే అప్లై చేసేయాలి. అంటే టైం చాలా తక్కువుంది. మొత్తం ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే జస్ట్ ఒక్క నెలలోనే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి 1వ తేదీ కల్లా సెలెక్ట్ అయిన వాళ్లు డ్యూటీలో చేరిపోవాలి కూడా. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని జాగ్రత్తగా తప్పుల్లేకుండా నింపాలి. దానికి కావలసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు జతచేసి ఫైనల్గా దాన్ని స్వయంగా తీసుకువెళ్లి సబ్మిట్ చేయాలి. మరి ఎక్కడ సబ్మిట్ చెయ్యాలి?
మీ సొంత మండలంలోని సమగ్ర శిక్ష ఏపీసీ ఆఫీస్ అంటే అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కు వెళ్లి నేరుగా ఇవ్వాలి. ఇక మనం చివరికి వచ్చేశాం. ఈ అద్భుతమైన అవకాశం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు లోకల్గా జాబ్ ఇవ్వడమే కాదు, సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సులభం. ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు చదువుకోని వాళ్ల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు అందరికీ ఏదో ఒక అవకాశముంది. దీని ద్వారా మనం సమాజంలోని బలహీన వర్గాల అమ్మాయిల భవిష్యత్తుకు హెల్ప్ చేసిన వాళ్లం కూడా అవుతాం. మరి ఈ అవకాశం గురించి ఆలోచించండి. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ప్రయత్నించాలి. స్థానికంగానే దొరుకుతున్న ఈ ఉద్యోగాల్లో ఒకటి బహుశా వారి కెరీర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో గదా.